నమస్తే, నేను ఋషి. ఇవాళ డెడ్ లైన్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు డెడ్ లైన్ పాలిటిక్స్ అంటే, అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలతో రాజీనామా చేయిస్తున్నారు. ఏప్రిల్ 6 పార్లమెంటు సమావేశాలు ముగిసేలాగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం అధ్యక్షుడితో భేటీ అయిన కీలక నాయకుల సమావేశంలో కూడా మార్చి 5 పార్లమెంట్ స్టార్ట్ అయ్యే లోపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కేంద్రం చూద్దామని. అయితే ప్రత్యేక హోదా గురించి ఇక్కడ అధికార పార్టీ అడగట్లేదు. ప్యాకేజీ అన్నారు, దాని స్వరూపం, దాని అమలు, విభజన హామీల గురించి అలాగే మిగతా వాటి గురించి తేల్చండి అని చెప్పి తెలుగుదేశం అడుగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేక హోదా మాత్రమే ఏకైక మార్గం అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ పార్టీలు రెండు వాళ్ళ కేంద్రానికి కొత్తగా డెడ్ లైన్ పెడుతున్నాయి? ఈ అంశాలు ఏం కొత్తవి కాదు. గత 3-4 ఏళ్లుగా మనం 100 సార్లు మాట్లాడుకున్న అంశం. ఏం చేయబోతున్నారు డెడ్ లైన్ పాలిటిక్స్ తో? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేకపోతే వాళ్ళ రాజకీయాల కోసమా? అదే మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ జూపూడి ప్రభాకర్ జాయిన్ అవుతున్నారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. అలాగే విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. సిహెచ్ రామకోటయ్య కూడా లైవ్ లోకి వస్తున్నారు, వైజాగ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు. రైట్ ప్రభాకర్ గారు, మార్చి 5 తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది? వైసీపీ అధినేత రాజీనామాల అస్త్రంతో ఒకటి మిమ్మల్ని ఫస్ట్ ఇరుకుని పెట్టాడా లేదా? ఒకవేళ తెలుగుదేశం పార్టీని మాత్రమే ఇరుకుని పెట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, హోదాని కేంద్ర ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకున్నట్టుగా లేకపోతే భయపడిపోయి హోదా గురించి మాట్లాడినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. హోదా మీద పోరాడుతుందే తెలుగుదేశం పార్టీ. గత 3-4 సంవత్సరాలుగా ఈ హోదా పోరాటం ముఖ్యమంత్రి గారు తప్ప వీళ్ళు అక్కడక్కడ ఓదార్పు యాత్రలో మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తెలుసుకున్న ప్రతి అంశం మీద హోదా అన్న పేరుని మార్చేసి, మీకు అంతకన్నా లేకపోతే ఈక్వల్ గా మేము ప్యాకేజ్తో ఇస్తామంటే మీకు అబ్జెక్షన్ ఏంటి అన్నప్పుడు, పేరులో ఏముంది, మాకు అంత హోదాతో ఏమొస్తుందో అన్ని ఇవ్వండి అని అడిగాం. హోదా మీద పోరాటం ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ, ప్రధానంగా ముఖ్యమంత్రి అప్పటికి హోదాతో పోరాటం ఆగిపోయింది. ఎప్పుడైతే హోదా కన్నా గొప్ప మేలు చేసే ప్యాకేజ్ ఇస్తామన్నారో మీరు స్వాగతించారు, సన్మానాలు చేశారు. సో అప్పటితో హోదాను తెలుగుదేశం వదిలేశారు. అంటే దానికి ఈక్వలెంట్ గా ఇస్తానన్నటువంటి ప్యాకేజీని ఓకే అన్నాం. సో హోదా మీద ఎవరు పోరాటం చేశారు? మీరు అన్నట్టుగా మమ్మల్ని ఇరుకుని పెట్టడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, దాని తర్వాతే కదా వచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు ఎప్పుడైనా మాకు ప్రత్యేక హోదా కావాలి అని కండిషన్ పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓటేస్తాం, ఈ కండిషన్ మీరు ఒప్పుకుంటే అన్నారా? అనలేదు. ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడైనా కావాలని అడిగారా? అడగలేదు. కేసులు మాత్రమే మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను అంటే దీని అర్థం కాదు కాదు. నేను వస్తాను, క్రానాలజీ ఇస్తున్నాను. నేను ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 2016 ఇదే ఫిబ్రవరిలో లాస్ట్ టైం జరిగినప్పుడు మేము ఒక ఇది అయిపోయిన వెంటనే రాజీనామా చేసేస్తాం ఉన్నారు. కానీ 2 బడ్జెట్లు అయిపోయింది, ఇది 3వ బడ్జెట్కి వచ్చాం, కానీ రాజీనామా చేయలేదు. ఈ రోజు కూడా నిన్న బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బడ్జెట్ అద్భుతంగా ఉందని వాళ్ళు పార్లమెంట్ లో ప్రసంగిస్తారు. వాళ్ళ ఎంపీలు విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుగుతున్నట్టు పాదయాత్రలో ఏ కోశాను కూడా బడ్జెట్ మీద మాట్లాడు. కాబట్టి వీళ్ళ హోదా మీద మాట్లాడు. మోడీ గారిని ప్రశ్నించడు. చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం కోసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో బాణాలు వేస్తున్నట్టుగా మీరు అన్నట్టుగా ఇరుకుని పెట్టడం కోసం, హోదా నిజంగా తేవాలనుకుంటే వాళ్ళతో తేవాల్సిన అవసరం ఉంది, మాతోటి పోరాడు కాదు వాళ్ళు అనుకుంటే. కాబట్టి వీటన్నిటిని వదిలేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి హోదా అని చెప్పుకునే హక్కు లేదు. వాళ్ళు చేస్తున్న రాజీనామా అనేది పెద్ద నాటకం అని. సరే, రాజీనామా డ్రామా అనుకుందాం, లేకపోతే రాజీనామా అనేది ఎన్నికల ఎజెండా అనుకుందాం. కానీ తెలుగుదేశం ఏం చేస్తోంది? మీరు మాత్రం మార్చేది డెడ్ లైన్ కాదు, మీరు కూడా మార్చేది డెడ్ లైన్ పెట్టడానికి కారణం వస్తున్నాం. ఎందుకంటే మేము 3-4 బడ్జెట్లు చూసాం. సెకండ్ బడ్జెట్ నుంచే ముఖ్యమంత్రి గారు మా రెక్కలు విరిచే సెగరమంటున్నారంటే బీజేపీ వాళ్ళు కోపడ్డారు. ఏంటి నా ఇప్పటి నుంచే మా కండిషన్స్ పెడుతున్నాడు అన్నట్టుగా. ఏదేమైనా సరే థర్డ్ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా రక్తం మరిగిపోతుంది దీన్ని చూస్తే. తర్వాత అసెంబ్లీలో అవసరమైతే మీకు ఒక నమస్కారం బాబు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇస్తామన్నటువంటి ప్యాకేజీని కూడా ఇదిగో మాకు నాన్చుడు ధోరణిలో ఉన్నారు, టైం లేదు అన్న దానిలో ఈ రోజు మంత్రులు కానీ ఎంపీలు మొత్తాన్ని కూడా పార్లమెంట్లో పార్లమెంటరీ పంధానించుకున్నట్టు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి మేము పాదయాత్రలో లేము
అసెంబ్లీని వదిలేసి బయటికి వెళ్ళలేదు, పార్లమెంట్ రాజీనామా చేస్తామని మేము చేయకుండా మానేయలేదు. పార్లమెంట్ సిస్టమ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ లో నిలదీదలుచుకున్నది. దేశవ్యాప్తంగా ఎందుకు ఎవరో తేల్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్నటితో పార్లమెంట్ అయిపోయింది కాబట్టి మళ్ళా మార్చి 5వ తేదీ నాడు ప్రారంభమవుతున్నటువంటి పార్లమెంట్ కి మేము హీట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం. మాకు ఏది రావాలో సంపాదించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో తనకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగరించి చేస్తూ ఉన్నాడు. దీన్ని వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఎన్ని నేను చెప్పాను, ఒకసారి చేస్తామన్నారు, పారిపోయారు, రెండోసారి రేపు ఒకవేళ చేస్తారు. విష్ణు గారు 2 ఏళ్లుగా రాజీనామాలంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మోహన్ చాటేసి మళ్ళీ కొత్త రాజకీయ డ్రామాకు తెర తీశారు అని తెలుగుదేశం అంటోంది. కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన ఎంపీలు మళ్ళీ ప్రత్యేక హోదా విషయం వచ్చేటప్పటికి బీజేపీని ఏమనరు, మోడీని ఏమనరు. ఇక్కడ చంద్రబాబును టార్గెట్ చేస్తారు, రాజీనామాలు అంటారు. మీరు పెట్టిన ఏప్రిల్ 6 డేట్ కూడా గమ్మత్తుగా లేదా? ఏప్రిల్ 1 పెడితే బాగుండేది. ఏప్రిల్ 6 కూడా గమ్మత్తుగా లేదా? ఏప్రిల్ 1 పెడితే బాగుండేది. ఎందుకని? ఏప్రిల్ ఫూల్ అంటే మళ్ళీ ఫూల్స్ చేయడానికి మాత్రమే రాజీనామాల అంశం తెరమేసుకొచ్చారు. విష్ణు గారు పెట్టుకుంటే బాగుండేది. సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ 1వ తారీఖున వస్తే 13 రోజుల నుంచి అసలు ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశం అనేది తెలియకుండా, ఇలాంటి సందర్భమే రాష్ట్ర విభజన సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆయన శాసనసభకు దూరంగా ఉన్నాడు. 13 రోజుల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కి దూరంగా ఉన్నాడు. నెంబర్ 2, అసలు మీకెందుకండి ఏడుపు? మీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఏడుస్తారు? మేము మా పార్లమెంట్ సభ్యులు ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తాము అంటే ఏప్రిల్ 6వ తారీఖున పెడితే ఆగమేఘాల మీద ఈ రోజు 3 మంత్రులు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆ రాజీనామా ప్రకటన ఒక తప్పుదోవ పట్టించే విధంగా నాటకంగా ఉందన్నారు. రాజస్థాన్ లో ఏం జరిగింది? 2017 ఆగస్టులో చనిపోయినటువంటి, సెప్టెంబర్ లో చనిపోయినటువంటి 2 పార్లమెంట్ సభ్యుల యొక్క ఎన్నిక 5 నెలల్లో వచ్చిందండి. 5 నెలల్లో వచ్చింది. మన జనవరిలో ఎన్నిక జరిగింది. మీరేం చెప్పారు? దివాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? మన 2 మంత్రులు ఏం చెప్పారు? ఎన్నికలు వచ్చేస్తాయి, ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఇంకా ఎలక్షన్ ఉండదని చెప్పినారు. ఈరోజు మిత్రుడు చెప్తున్నా, నేను ఖచ్చితంగా 5 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజున సరైన సమయంలో చేస్తామని చెప్పిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ రోజు చేసినట్టుంటే మళ్ళీ ఎన్నికలు జరిగి మళ్ళీ వచ్చాయి, మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం. కానీ రేపు ఏప్రిల్ 6 అనేది ఒక పార్లమెంట్ సెషన్ అయిపోయినప్పుడు క్లోజ్ అయ్యే డేట్. 15 నెలల కాలం ఉంది. 15 నెలల కాలాన్ని, అంటే ఒక వంతు భాగాన్ని మేము ప్రత్యేక హోదా కోసం 2 వంతుల భాగాన్ని రాజ్యసభలో లోక్సభలో మేము మాట్లాడితే దాని గురించి మాట్లాడకుండా మీ మంత్రులు వచ్చి మాట్లాడేటటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా వద్దా అని చెప్పనేటటువంటి అవసరం లేదని చెప్పే విధంగా ఉంది మీ మంత్రుల యొక్క ప్రకటన. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రోజు మా ప్రకటన ఏప్రిల్ 6 ప్రకటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, విద్యార్థులకి, పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులు తెచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కనుక విష్ణు గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి దాన్ని తప్పు పట్టినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేస్తున్నారు, సంవత్సరం క్రితం చేస్తున్నారు. నిన్నగాక మొన్న కాదు సార్ ఋషి గారు, నిన్నగాక మొన్న కాదు డెడ్ లైన్లు మీరు అడుగుతోంది ఏం కొత్త డిమాండ్ కాదు. ఏప్రిల్ 6 మీరు డెడ్ లైన్ పెట్టుకున్నా, తెలుగుదేశం మార్చి 5 డెడ్ లైన్ పెట్టుకున్నా, ఇవేమన్నా మీరు కొత్త డిమాండ్ కొత్త కోరికో కేంద్రం ముందు పెట్టారా? గత 4 ఏళ్లుగా అడుగుతున్న విషయాన్ని ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేయడానికి మీకు ఏంటి అడ్డంకి చెప్పండి? కాదు, ఇప్పటికిప్పుడు ఈ రోజు ఈ నిమిషం ఎంపీలు రాజీనామా చేయడానికి సమస్య ఏంటి? ఒక బడ్జెట్ సెషన్ లో హాఫ్ పార్ట్ అయింది, హాఫ్ పార్ట్ ఉంది. ఆ పార్టీలో కూడా మేము చివరి ప్రయత్నంగా మేము లోక్సభలో మాట్లాడాలి, రాజ్యసభలో మాట్లాడాలి. మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షం నుండి పోరాటం చేస్తున్నాము. వీళ్ళకి మళ్ళీ ముఖ్యమంత్రి గారు సీట్లో ఉంటారు, కేంద్ర మంత్రులు సీట్లో ఉంటారు, రాష్ట్ర మంత్రులు సెక్రటరీలో ఉంటారు, కానీ పోరాటం చేస్తా ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ? రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇటు 2 పార్టీలు కలిపి పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నాయా? అదే ప్రధానమైన ప్రశ్న. రామకోటయ్య గారు, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం ఇప్పటికి మీరు కొన్ని 100 సార్లు చెప్పారు, కానీ అదే ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా రేపు జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు పర్వానికి తెరదీశారు. ప్రత్యేక హోదా తప్ప ఇంకేమొద్దు, ప్యాకేజ్ అనేది ఒక బోటకం, ఒక డ్రామా అంటున్నారు. అసలు యాక్చువల్గా భారతదేశంలో రాజకీయ పార్టీలు దరిదాపుగా ఈ దేశాన్ని అబ్యూస్ చేసినాయి. వాస్తవంగా చెప్పాలంటే చేసిన క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ల యొక్క పనితీరు బాగా మెరుగ్గా ఉండాలని చెప్పేసి
మన ఏదైతే లోక్సభ ఉందో లోక్సభని 100% పైగా పని చేయించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా రాజ్యసభని ఎంత కష్టపడి పనిచేయించినా 70% కంటే పనిచేయించాల. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఎన్నుకుని పంపించినటువంటి ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఇలాంటి లుకలుకలు అంటే ఏంటంటే మేము రాజీనామా చేస్తామంటే మేము రాజీనామా చేస్తామని కొంతమంది, లేకపోతే పార్లమెంట్లోనేమో మనకి బయటకు వచ్చి లోపలికి వచ్చి పార్లమెంట్ నడవకుండా చేసే విధానం అది ఒక విధంగా చాలా బాధాకరం. ఇప్పుడు ఏంటంటే నేను దాని గురించి మాట్లాడటం తీసి పక్కన పెడితే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న విధానం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకుని ప్రజల్ని ముందుకు పంపించే కారణం ఏంటంటే మన సమస్యలు తీర్చడం కోసం ఒక ఎంపీని 5 సంవత్సరాల కాలం సమయానికి చేసి ముందుకు పంపిస్తే మేము రాజీనామా చేస్తామని ఎవరిని బెదిరిస్తారండి మీరు? వాస్తవంగా మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ లో 25 మందిలో ఒక 6 గనక సభ్యులు గనక రాజీనామా చేయటం వల్ల నష్టపోయేది ఎవరంటే ఆ రాజకీయ పార్టీ తప్పితే వేరే ఎవరో కాదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో మాటికి రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి తీసుకురావడానికి చేసేటువంటి కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీని భయపెట్టడానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేయక్కర్లేదు, అలాగే టీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీని భయపెట్టక్కర్లా. ఎందుకంటే మనకి ఏవైతే న్యాయబద్ధంగా రావాలో వీటన్నిటి మీద అన్ని పార్టీలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఒక కమిటీని వేయాల్సిన బాధ్యత అయితే నిజంగా ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామానికి నడిచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే ప్రత్యేక హోదా వచ్చినట్టయితే మీ అందరికీ తప్పకుండా కోహినూరు క్రౌన్ మీ మెడలో ఉంటుంది, డౌట్ లేకుండా అద్భుతంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదర్ కారణంలో ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని తప్పుదో పట్టించారు. పార్లమెంట్ సభ్యులు వెంకయ్య నాయుడు గారి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాలు తిరుపతిలో. ఈ రోజున మా మీద అంటారండి. పార్లమెంట్ లో జరిగినటువంటి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి అంశం కానీ లేకపోతే వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం కానీ దాని గురించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. విష్ణు గారు మీరు మాట్లాడటం ఆపితే మాట్లాడతాను. మీరు కూడా అసెంబ్లీలో కొంతకాలం కూర్చున్నారు. అసెంబ్లీలోనే మీరు ఇష్యూస్ ప్రాపర్ గా వెళ్లకుండా అసెంబ్లీనే స్తంభించారనుకోండి, ఎక్కడవుతాయి కార్యక్రమాలు? యాక్చువల్ గా ఇవాళ ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాక్చువల్ గా ఏదైతే కొన్ని విషయాల మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో దాని గురించి వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మీరు కూడా మొన్న ప్రశ్నించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు నష్టం వస్తుందని మా పార్టీ కానీ మీ మిథున్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, అదేవిధంగా గల్లా జయదేవ్ గారు మాట్లాడారు. కానీ ఏంటంటే మనం అక్కడ చేసేది ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఏదైతే చేయాలో అది చేయాలి, అంతేగాని కొరగాలు పెట్టి కొట్టుకోవటం, లేకపోతే బుడబుక్కలు వేషాలు వేయటం, లేకపోతే జంగమదేవర వేషాలు వేయటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ప్రజలు నొచ్చుకుంటారు. అర్థమైందండి? అది. రెండోది ఏంటంటే మీకున్న క్యాపబిలిటీకి మీరు చేసే విధానంలో పద్ధతిగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ ఇది గమనిస్తూనే ఉన్నారు, దీని గురించి బాధ లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక్క నిమిషం ఋషి గారు ఒక్క నిమిషం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి యువత ప్రతి ఒక్కళ్ళు భారతీయ జనతా పార్టీ ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిందనే ఫీలింగ్ లో ఉన్నారు. ఈ ఫీలింగ్ కలిగించింది ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ లేకపోతే మీరు మాట్లాడే విధానం వల్ల కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రసంగాలొద్దు, డిబేట్ చేద్దాం. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ప్రధానమైన ఎజెండా అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? మూసేసిన పుస్తకాన్ని బయటికి తీసే అవకాశం ఉందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాకి సరిసమానమైనటువంటిది కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూర్చుని ఒకసారి పరిశీలించి ప్రత్యేక హోదాకి సమానంగా ఉన్నటువంటి ప్రత్యేక ప్యాకేజీని కనుక యాక్సెప్ట్ చేస్తే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మా రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళాలి, ప్రత్యేక హోదా అక్కర్లేదు, రాష్ట్రం వెనక్కి, మాకు ప్రత్యేక ప్యాకేజీ అక్కర్లేదు, రాష్ట్రం వెనక్కి వెళ్తుంది, మాకేం పర్లేదు, అక్కడ 3,000 కోట్లు వస్తే ఆ 3,000 కోట్ల ప్రజల్ని మభ్య పెడతాం అనే ఉద్దేశం ఉంటే వీ డోంట్ మైండ్ గివింగ్ యూ ప్రత్యేక హోదా. రైట్, రాష్ట్రం వెనక్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రతిపక్షం అనుకుంటుంది ఆయన అంటున్నారు. సో చూపుడు గారు కూడా తెలుగుదేశం కూడా రాష్ట్రం వెళ్ళాలి వెనక్కి అనుకుంటే కనుక ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని ఏం చెప్పబోతారు? ప్రత్యేక హోదా కావాలని అడుగుతారా వద్దని అడుగుతారా? సార్, ఒక అలియన్స్ పార్టీగా రాజకీయాల్లో ఎలక్షన్ ముందు కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ అనేక సార్లు 29 సార్లు మా ముఖ్యమంత్రి గారు వెళ్ళిన నేపథ్యం కానీ లేకపోతే పార్లమెంట్లో చర్చలు కానీ లేకపోతే నీతి ఆయోగ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు అని చెప్పిన నేపథ్యంలో ఈక్వలెంట్గా మీకు ప్యాకేజ్ అని చెప్పడం జరిగింది. దాన్ని మేము వెల్కమ్ చేసాం. మాకు ఏ పేరైతేమి ఏదైతే ఓడగొట్టుకోవడానికి అన్నట్టుగా
పేరుతో మాకు పెద్ద సంబంధం లేదన్న. మేము అన్న రోజు నుంచి మాకు ఏది ఇవ్వాలో అది ఇవ్వమని క్యాలిక్యులేటెడ్ గా టైం టు టైం ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రజలకు చెప్పండి, ఆల్రెడీ మీరు యాక్సెప్ట్ చేసినటువంటి ప్యాకేజ్ ఏదో రాష్ట్ర ప్రజలకు వివరించండి. మమ్మల్ని ఎందుకు బలిపస్వం చేస్తున్నారు? అర్థం కాలేదన్నారు ముఖ్యమంత్రి. మమ్మల్ని ఎందుకు బలిపస్వం చేస్తున్నారు? మీరు యాక్సెప్ట్ చేసిన ప్యాకేజ్ ఏదో ప్రజలకు చెప్పండి. ఈ ప్యాకేజ్ ఇవాళ చేసుకున్నామని చెప్పి మీరు అసెంబ్లీలో చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అంతా బాగుందని చెప్పి చెప్పారు పేపర్ లో. జనవరి 15వ తారీఖు బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్పారు. ఇవాళ ఎందుకు ప్యాకేజ్ కావాలి? బీజేపీ నాయకులు రామకోటయ్య గారు 3 రోజులుగా అవే పేపర్లు చూపిస్తున్నారు బీజేపీ నాయకులు. రామకోటయ్య గారు ఒకసారి వినండి సార్. ఒకసారి మేమేం చూపించగలరండి? మీరు అన్న మాటలో మేము చెబుతున్నాం. మేము ప్యాకేజ్ మేము పేపర్లు చూపించాల్సిన అవసరం మాకే ఉందండి. వినండి రామకోటయ్య గారు వినండి. సో దానికి పేరు ఏదైతే మాకు ఇవ్వాల్సిన ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారు తిరిగినా, లేకపోతే పార్లమెంట్లో ఇంతకుముందు కలిసినా, అరుణ్ జైట్లీ గారిని కలిసినా, లేకపోతే హోంమంత్రిని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మా వాళ్ళు వెళ్ళి కలిసినా, ఇవన్నీ కూడా తాపత్రయం ఏంటంటే మాకు చెప్పిన దాన్ని ఇవ్వండి బాబు, టైం అయిపోతుంది, ప్రజలకు మేము జవాబుదారీ. సో చివరిగా వాళ్ళు ఏమి ఎంచుకున్నారంటే నాన్సుడు ధోరణి ఎంచుకున్న తర్వాత ఇది కుదరదు అని తెలుగుదేశం పార్టీ ఒక డెడ్ లైన్ పెట్టవచ్చు. వైసీపీకి అడిగిన ప్రశ్న మీకు కూడా వాళ్ళు కుదరదని చెప్పేసి ఇదిగో మేము ఎందుకు డెడ్ లైన్ పెట్టారు? మీరు రాజీనామాలో ప్రజలు కూడా ఆలోచన మొదలెడతారు. మీరు బయటకు రావడమో, లేకపోతే టీడీపీ బీజేపీ భాగస్వామ్యం విడిపోవడమో, లేకపోతే మరో రకమైన నిరసన ఇవాళ ఎందుకు చేయట్లేదు? మార్చి 5 దాకా డెడ్ లైన్ రాజకీయం తెలుగుదేశం ఎందుకు చేస్తోంది? సరే, నేను ఇందాకే చెప్పాను, పార్లమెంటరీ పంథాలో ఉన్నటువంటి ఒక సీనియర్ రాజకీయ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో దీన్ని నిలదీస్తున్నాడు. మీరు అన్నట్టుగా డెడ్ లైన్ ఎప్పటికైపోతుంది, బయటకు ఎందుకు రావటం లేదు, ఏ సమయంలో బయటకు మా హక్కుల కోసం మా పోరాటాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం. పోరాటాన్ని కొనసాగించే సమయంలో అనేకమైన అంశాలు ముందుకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి డైలాగ్ రావచ్చు. ఆ డైలాగ్ కి ఖచ్చితంగా ఇది కుటుంబరావు గారి నాయకత్వంలో వెళ్ళి డైలాగ్ ని ఈ లెక్కలు ఎక్కడ దాకా వచ్చాయని మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోపల వాళ్ళు ఒక 27 పేజీల నోటు ఒకటి విడుదల చేశారు. అసత్యాలతో కూడినటువంటి నోటు. ఏదైతే ఇవ్వాల్సిన ఇవ్వకుండా అన్ని ఇచ్చినట్టుగా చేస్తే మేము కంపారిటివ్ స్టేట్మెంట్ ఒకటి తయారు అసంబద్ధమైన నోటు ఇచ్చారని తెలిసి కూడా మీరు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు గాని వైసీపీ గాని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి? స్కంధాల మీద రాష్ట్ర ప్రజలు పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో చివరి దాకా పోరాడి లాస్ట్ 10 రూపాయల దాకా మేము ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. రామగౌడ గారు చెప్పండి. ఇక్కడ మీరొకళ్ళే అందరికీ భోజనాలు తీసుకొచ్చి పెట్టక్కర్లా. మేము అందరూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏదో చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. మీరేం చెప్తున్నారంటే మేమే మా భుజ స్కంధాల మీద ఉంది, మిగతా వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళ మీకు తెలుగుదేశం అధికారంలో మిగతా వాళ్ళు పనికి మాలను మేము అనలేదు. భుజాలు ఎందుకు తోడుకోవాలి? మీరు తోడుకోబాకండి. మీకు కూడా బాధ్యత ఉంది. దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తడుకున్నట్టు తోడుకోబాకండి. మీకు రోషం ఏదైనా ఉన్నట్లయితే ఈ రోషాన్ని మీరు పార్లమెంట్ లో ఇచ్చినటువంటి వాటికి తేల్చండి. ఇక్కడ మా మీద ఎగరటం కాదు, మా మాటల మీద మీరు యుద్ధాలు చేయటం కాదు. రాష్ట్రానికి ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సభ్యులు వచ్చి బూతులు తిట్టడానికి జంగమ వ్యవసాయం కాదు. పార్లమెంట్ లో మాట్లాడే వాళ్ళు జయదేవ్ బాధ్యతని మీరు నెరవేర్చండి. మీతోటి కాన్ఫ్లిక్ట్ నేను రాదలుచుకోలేదు. బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఆ బాధ్యత పంచుకుంటామంటే పంచుకోండి. We don't have any objection, but listen carefully what I am talking. Listen carefully. No, Mr. Prabhakar, I do accept, but whereas this is not the way. Your questioning is not correct. Your questioning is not correct. The way you are saying to the people that we are doing some mistake. We have not done any mistake to the state, but whereas you are projecting that this state, let people judge. Let people judge, my dear. We have not done any mistake. Let people judge.
పీపుల్ జడ్జ్ చేయండి, ప్రజలు జడ్జ్ చేస్తారు. మీరు తప్పు చేశారా, మేము తప్పు చేశారా, మా భుజస్కంధాల మీద బాధ్యత ఉన్నది. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేరుస్తున్నాం. మీరెవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ దట్ పర్ఫెక్షన్? పర్ఫెక్షన్ ఉంటే గొడవ అంతా ఎందుకు? పర్ఫెక్షన్ ఉంటే గొడవ మీరు చెబుతున్నారు, చాలా సిస్టమేటిక్ గా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మేమేమి మోసం చేయలేదు, దగా చేయలేదు. ప్రజలకు ఏంటంటే మీరు చెప్పే విధానంలో స్పష్టత లేకపోవడం వల్ల అవకతలు ఆపండి. నేను చెప్పేది వినండి. నా మీద అబ్జెక్షన్ ఉంటే మీ టర్మ్ లో మాట్లాడండి మీరు. సో మా బాధ్యతని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. పార్లమెంట్ లో ఎప్పుడు దాకా ఉండాలో, ఎప్పుడు దాకా ప్రశ్నించాలో, ఎవరెవరు ఎప్పుడు ఏం మాట్లాడో చూశారు కదా. గల్లా జయదేవరావు స్టేట్మెంట్ చూశారు కదా. అట్లనే ఒక మంత్రిగా సృజనా చౌదరి గారు మాట్లాడింది కూడా చూశారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి మాట్లాడారు. మార్చి 5 డెడ్ లైన్ పెట్టారంటే మార్చి 5 సభ ప్రారంభమైన రోజున ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు కానివ్వండి, పెండింగ్ విషయాల మీద ఒక స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒకవేళ రాకపోతే ఆ వేళ ఏం చేయబోతున్నారు? మేము ఆశావాదులు అండి, చాలా క్లియర్ గా చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం ఈ రోజు పార్లమెంట్ లో చివరిదాకా మా పోరాటం ఉంటుందని స్టార్ట్ చేశాం. ఈ పోరాటంలో భాగంగా చిన్న ఇంటర్వెల్ ఒకటి వచ్చింది పార్లమెంట్ కి. మళ్ళీ March 5 నాటికి వస్తుంది. ఈ లోపల కొన్ని డెవలప్మెంట్స్ వస్తాయి. ఒకవేళ మేము అనుకున్నట్టుగా అన్ని సౌమ్యంగా March 5 దాకా మేము అనుకున్నన్ని రాగలిగితే అప్పుడు మీరు డెడ్ లైన్ పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెయిట్ చేస్తే అది మాత్రం మీరు చిత్తశుద్ధి చేసింది. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజీనామాలు చేయిస్తాను సభ అయ్యే వరకు కనుక హోదా ఇవ్వకపోతే అంటే అది రాజకీయ డ్రామానా? అట్లా ఎట్లా అవుతుంది? నేను చెప్పను దానికి. ఎందుకు మీరు గతంలో రాజీనామా చేస్తా ఉన్నారు, ఎందుకు చేయలేదు? దీన్ని ఏమంటాం? 2 సంవత్సరాలుగా మీరు ఆడిన దాన్ని సరే డ్రామా అనుకుంటే ఇంకో మాట మీరు చెప్పండి, దానికైనా మేము కట్టుబడతాం. 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎందుకు ఆగిపోయారు? మీది చిత్తశుద్ధి అయితే మీరు డెడ్ లైన్ పెట్టడం కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి డెడ్ లైన్ పెట్టడం కూడా కరెక్ట్ అవ్వాలి కదా. దానికి దేనికోసం డెడ్ లైన్? చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం కోసం డెడ్ లైనా? మాట్లాడమంటే కేబినెట్ మీద, బడ్జెట్ మీద మాట్లాడమంటే సృజనా చౌదరి గారు మాట్లాడుతుంటే కేబినెట్ బాగుందని సృజనా చౌదరి గారు అడ్డం పడినటువంటి నేను అడుగుతున్నా ఒకే ఒక ప్రశ్న, సున్నితమైన ప్రశ్న. వెదర్ ఆల్ ది ఎంపీస్ ఆర్ గోయింగ్ టు రిజైన్ ఆర్ ది ఓన్లీ లోక్సభ? ఇది ఒకటి సమాధానం చెప్పాల్సిన ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు కూడా చేస్తారా? విజయసాయి రెడ్డి గారు లేకుండా మిగిలిన 3-4 మాత్రమే చేస్తారా? నంబర్ 1. నంబర్ 2, మీ రాజీనామాలు చేసిన వెంటనే పార్లమెంట్ అయిపోతుంది. పార్లమెంట్ అయిపోయిన తర్వాత మీరు రాజీనామా చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం, పార్లమెంట్ అయిన తర్వాత ఏమొస్తాయి? మీ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎప్పుడు మీ రాజీనామా మీ రాజీనామాలు పెండింగ్ లోనే ఉంటాయి. మళ్ళీ ఎన్నికలు రావు. మీ పాఠం మాకు తెలీదా? ఎవరిని ఫోర్స్ చేయాలి? ప్రజల్ని ఫోర్స్ చేయడం కోసం కదా. మీ ఎత్తుగడ ఏం చేస్తున్నారు? విష్ణు గారు చెప్తారు. ఎలా చేస్తారు ఇది చెప్పానండి. విజయసాయి రెడ్డి గారు కూడా వీళ్ళతో కలిసి రాజీనామా చేస్తాడా? విష్ణు గారు సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము 14 ఎన్నికల్లో పోటీ చేశారు. 4 సంవత్సరాలు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఢిల్లీలో బీజేపీ వారందరికీ శాలువాలు పంచేటటువంటి కార్యక్రమానికి, పథకానికి తెరలేపి చివరికి ఏమొచ్చి మోసం చేసింది, అన్యాయం చేసింది అని అంటున్నారు. ఏది ఈ లాస్ట్ బడ్జెట్ తర్వాత మేము అడుగుతా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి చివరి పార్లమెంట్ లో పోరాటం చేసి రాజీనామా చేస్తామంటే అసలు మా యొక్క ఎజెండా కరెక్టా కాదా అని చెప్పని ముందు ఆయన చెప్పండి. పోలవరానికి సంబంధించిన నిధులు రాలేదు, ప్యాకేజీల్లో నిధులు రాలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 26 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని చెప్పేదానికి మేము ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి రాజీనామాలు తృణప్రాయము, రాజీనామాలు చేస్తాము అని అంటే కేంద్ర మంత్రులేమో పదవుల్లో ఉంటారు, ఈ రోజు రాష్ట్ర మంత్రులేమో విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడ న్యాయము? అసలు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదని చెప్పే తెలుగుదేశం స్టాండు. మేము ప్యాకేజీ ఇవ్వకపోయినా, ప్యాకేజీలో ఏమీ ఆంధ్ర రాష్ట్రానికి రాకపోయినా, బడ్జెట్ లో ఏమీ రాకపోయినా కొంచెం బయట ప్లే కార్డులు పెట్టుకుంటాము. ప్రెస్ కాన్ఫరెన్స్ కి చంద్రబాబు నాయుడు గారు రారు, మంత్రులందరూ కూడా రోడ్ల మీద ఉంటారని చెప్పనండి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కాదు. మీ మిత్రపక్షం మీరిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, మీరిద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తా ఉన్నారు, మీరిద్దరు కలిసి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు ఇస్తానన్నటువంటి మీరు చేయాల్సింది పోయి మీ బదులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మేము నిలబడితే మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉంటే ప్రజలందరూ కూడా చూడలేదు అనుకుంటున్నారా? కాబట్టి మీరు ఆడేది డ్రామా, మేము ఆడేది కాదు. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 6వ తారీఖు అని పెడితే March 5 అని చెప్పి డెడ్ లైన్ కాదండి.
మీరు అపోహపడతా ఉన్నారు. ఆ రోజు ఆలోచిస్తారంట, దూకుడుగా వెళ్ళరంట, ఆచితూచి నిర్ణయం తీసుకుంటారంట, రాష్ట్రానికి న్యాయం చేస్తారంట. 4 సంవత్సరాలు మీ హనీమూన్ అయిపోయింది. ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా సరే మీరు నేర్చుకోవాలి ప్రజల పక్షాన్ని ఎలా ఉండాలో. ఈ రాష్ట్రంలో యువత గానీ ఉద్యోగాలు లేక ఏ విధంగా అల్లాడుతా ఉన్నారు. పెట్టుబడులు పెడతానికి, పరిశ్రమలు పెడతానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పని ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆశగా ఉన్నారో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ మీద ఉంది. రెండూ కలిసి పోటీ చేసినటువంటి 2 ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అంతే తప్ప మా మీద రాజకీయమైనటువంటి దాడి చేసి మా మీద రాజకీయంగా మీరు మా మీద కూడా గమనిస్తా ఉన్నారు. దీనివల్ల ఏం సాధించదలుచుకున్నారు అని బ్రేక్ తర్వాత మాట్లాడదాం. రైట్, వెల్కమ్ బ్యాక్. డెడ్ లైన్ పాలిటిక్స్ మీద మనం చేస్తున్న చర్చ చూసి వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స దీని మీద స్పందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బొత్స, నమస్తే అండి. ఏప్రిల్ 6నే రాజీనామాలు ఎందుకు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అడుగుతున్న ప్రశ్న. అలాగే లోక్సభ ఎంపీలతో పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తారా అనే ప్రధానమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ రెండు కావాలా మనకు క్లారిఫికేషన్ మీకు? హలో హలో చెప్పండి సత్యనారాయణ గారు. ఒకటి, ఏప్రిల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు మీరు? ఏప్రిల్ 6వ తారీఖు ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్, అంతేనా? అవును. ఫస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ 6వ తారీఖు ఫస్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 6వ తారీఖు ఎందుకంటే మార్చి 5వ తారీఖు నుంచి మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ ఉభయ సభలు కూడా మళ్ళీ ప్రారంభం అవుతాయి కాబట్టి, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ రోజు అల్టిమేట్ ఇచ్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తున్నాం. మీ ఇద్దరు కూడా మిత్రపక్షాలతో నుంచి రాష్ట్రంలో కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రం అందరూ కోరుకుంటున్న ఏదైతే ప్రత్యేక హోదా అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి వచ్చి ఈ పార్లమెంట్ సమావేశాల్లో కానీ మీరు కానీ సమాధానం చెప్పకపోతే దీని ప్రజా ఉద్యమంగా ప్రజల ముందుకు పోతాం. అందుకే అదే పార్లమెంట్ లో ఆఖరి రోజు నాడు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో ఇచ్చిన వాగ్దానాలకి, పార్లమెంట్ లో చట్టానికి మీరు చేయలేదు కాబట్టి అక్కడే రాజీనామాలు చేయాలని నిర్ణయించారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి. రెండోది, ఇంకేం కావాలి చెప్పండి? విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తారా అని తెలుగుదేశానికి? రెండోది, నిన్నటి రోజునే ఎప్పుడైతే చెప్పారు ఆ రోజు చెప్పారు లోక్సభ సభ్యులు, ప్రజలతో ఎన్నుకోబడిన లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు. మా పార్టీలో ఉన్న లోక్సభ సభ్యులు అందరూ రాజీనామా చేస్తారు అనే విషయాన్ని కూడా ఆయన పొందుపరిచారు. ఇంకేం కావాలి చెప్పండి? అనుమానంలో ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ప్రభాకర్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అడిగిన ప్రశ్న సమాధానం వచ్చేసింది కదా. విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తారు, కొంతమంది చేయరు. అంటే ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలే రాజీనామా చేస్తారని ఒక నిర్ణయం తీసుకున్నారు. సార్, ఎంపీ అంటే ఎవరైనా ఎంపీ అవుతారు. నిజంగా మీకు రాష్ట్రం మీద పార్లమెంట్ సిస్టమ్ మీద అవగాహన ఉన్నట్లయితే చెప్పండి సత్యనారాయణ గారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇంకా 3 నెలల సమయం ఉంది, 2 నెలల సమయం ఉంది, ఎన్నికలు వచ్చి దాటవు. అందుకే ఊరికే కంటి తెలుపు చేస్తారు కాదు, ప్రజల దగ్గరికి పోవడానికి. ఇంకా పార్లమెంట్ సభ్యుడికి, ప్రజలతో ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడికి ఇంకా 14 నెలల సమయం ఉంది. పార్లమెంట్ ఏర్పాటు అయింది జూన్ నెల ఏర్పాటు అయింది. జూన్ నెల వరకు కూడా ప్రతి పార్లమెంట్ సభ్యుడికి కూడా అతను పదవీ కాలం ఉంటది మళ్ళీ ఎన్నికైన వరకు. కాబట్టి 14 నెలల ముందే మా పార్లమెంట్ సభ్యులు వచ్చి రాజీనామా చేస్తున్నారు. ఇంకా సంవత్సరంలో ఎన్నికలు జరగమంటున్నారు. నిన్న కాక మొన్న ఫిబ్రవరిలో రాజస్థాన్ లో పార్లమెంట్ సభ్యులు రాజస్థాన్ లో ఎన్నికలు వచ్చి డిసెంబర్ లో ఎన్నికలు ఉంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినాయి. కానీ సత్యనారాయణ గారు, కానీ మీరు అడుగుతోంది పాత విషయం. దీని మీద వైసీపీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. ఇప్పుడు కొత్త డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు రాజీనామాలు చేస్తే మీ చిత్తశుద్ధి మరింత ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక ఎలక్షన్ డ్రామాగానో ఎలక్షన్ మైలేజ్ గానో తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ప్రజలు కూడా అట్లా అనుకునే అవకాశం లేదా? No, this is not deadline. This is రాజకీయం కాదు, రాజకీయ ఆపేక్ష కాదు, ఇది అల్టిమేటం. ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల వాంఛ, వాళ్ళ కోరిక, వాళ్ళ తాలూకా కావాలి ఆశిస్తుంది. దానికోసం చేస్తున్నాం. ఇది
రాజకీయాల కోసం కాదు, ఇవాళ రాజకీయాల కోసం చేస్తున్న పని కాదు. ఎన్నికలు వచ్చి చాలా చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇంకే విషయం ఉంటే మా విష్ణు గారు మాట్లాడతారు, మాట్లాడి మీకు కావాల్సిన విషయాన్ని ఇది క్లారిఫై చేసే ఉద్దేశంతోనే మధ్యలో వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ బొత్స సత్యనారాయణ. మన చర్చలో ముఖ్యమైన 2 అంశాల గురించి స్పందించడానికి లైన్ లోకి వచ్చి మాట్లాడారు. హాస్యాస్పదం కదా ఋషి గారు, ఇది హాస్యాస్పదం కదా. నేను ఒకటి అడుగుతున్నా, ఇంకా 14 నెలలు విష్ణు గారు ఒక్క నిమిషం, ఇంకో 14 నెలలు విష్ణు గారు ఒక్క నిమిషం, ఇంకో 14 నెలలు ఉన్నాయి ఎన్నికలు రావడానికి. అవును, అయినా మేము ముందే వెళ్ళిపోతున్నాం. అట్లాగే మీ రాజ్యసభ కూడా అట్లా కాదు ఆయన అన్నది ఏంటంటే మీరేమంటున్నారు, రాజీనామాలు చేస్తారు కానీ అవి అసలు ఆమోదం పొందిన సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ ఉప ఎన్నిక రాదు అనేది కదా ఇవాళ పొద్దున్న మంత్రి గంటా చెప్పారు. ఇప్పుడు రాజీనామాలు వెంటనే ఆమోదిస్తారని ఆమోదించరని మేమైతే చెప్పలేదే. ఇట్ ఈస్ ఓన్లీ ద ఇల్యూజన్ ఆర్ మేబీ ద ప్రాక్టీస్. నువ్వు పార్లమెంట్ అయిపోయిన వెంటనే రాజీనామా చేస్తానంటున్నావు. పార్లమెంట్ అయిపోయిన తర్వాత నీకు స్పీకర్ ఆఫీసు ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకుంటుందా లేదనేది ఇట్ ఈస్ అప్ టు ది స్పీకర్ ఆఫీస్. ఎవరికి తెలియదు, వాళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? నేను అంటున్నా ఒకవేళ తీసుకోలేదు, ఒకవేళ రాజీనామాలు వాళ్ళు ఆమోదం కాలేదు, ఇంకొక 4-5 నెలలు, ఒక 6 నెలలు పెరిగి ఉంటుంది. 6 నెలల తర్వాత ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు రావచ్చు. ఎన్నికల దాకా ఉంటారనే ఒక ఆలోచన కూడా ఉండవచ్చు. సో దానివల్ల వాళ్ళు రాజీనామా చేయటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? కాబట్టి కొనసాగుతాం కొంతకాలం, ఊరకు అలా ఇస్తున్నాం, స్పీకర్ కోర్టులో సెంట్రల్ స్పీకర్ కోర్టులో వేస్తున్నాం, ప్రజలకు మేము ఏదో విధంగా మాయ చేయొచ్చు. అడుగుతున్నా రామ్కోట గారు అంటే రాజీనామాలు చేస్తాము ఎలాగో హోదా ఇస్తున్నారు కాబట్టి రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి వచ్చేలా ఉంది. దానికి ఆమోదం దొరుకుతుందా? దొరికితే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందా? అప్పుడు ప్రత్యేక హోదా ఒక రెఫరెండం గా ఆ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుందా? ఇది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన దాంట్లో కొంతవరకు కొన్ని వాస్తవాలు కనపడుతున్నాయి, కొంత అవాస్తవం కనపడుతుంది. ఏంటంటే రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లో చేస్తే ఎన్నికలు రావడానికి ఆస్కారం ఉంది, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే అసలు రాజీనామాలు ఎందుకు చేయాలి, ఏ కారణంతో చేయాలి? కారణం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే రాష్ట్రంలో మీరు అసలు ఈ పార్లమెంటులో రేపు ఒక నెల రోజులు మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 లోపల మీకు గనక పరిపూర్ణంగా రాష్ట్రానికి నిన్న ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా ఉంది 14,237 కోట్లు సంథింగ్ ఒక అకౌంట్ అడిగాం, వాళ్ళు 12,000 కోట్లు ఇస్తా ఉంటున్నారు. అంటే 4,300 కోట్ల రూపాయల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? నిజంగా కనుక వచ్చిన పక్షంలో కనుక కాదు. ఇక్కడ మీరు చిన్న కన్ఫ్యూజన్ ఉంది రామ్కోట గారు. ప్యాకేజ్ గురించి సంప్రదింపులు జరుగుతోంది, లెక్కల ముడులు విప్పుకుంటోంది టీడీపీ బీజేపీలో, కానీ రాజీనామాలు అల్టిమేటం ఇచ్చింది వైసీపీ అధినేత జగన్. హోదా లింక్ వైసీపీని కూడా నేను అదే అంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకే ఒక విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రజల్ని ఒక్కసారి మీరు ఆలోచన రాహిత్యాన్ని తీసుకెళ్ళకండి. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో అది కనుక చేసిన పక్షంలో రాష్ట్ర ప్రజల ఆలోచన రాహిత్యంతో ఉన్నారా? బీజేపీ రాష్ట్ర ప్రజలను అలా చేసిందా అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయనకి రాష్ట్ర అభివృద్ధి కొంత అవగాహన, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయన కూడా కమిటీలో తప్పకుండా ప్యాకేజీ సరిపోయే విధంగా కనుక హోదాకి సరిపోయే విధంగా ప్యాకేజీలో ఇచ్చింది కనుక ఉంటే కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇవాళ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. డెడ్ లైన్ పాలిటిక్స్ చేస్తున్నాయా పార్టీలు? ఇది డెడ్ లైన్ కాదు, ఒక అల్టిమేటం ఇచ్చాము, పార్లమెంట్ ముగిసేలోపు హోదా ఇవ్వకపోతే రాజీనామాలు అనేది బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు వైసీపీ నాయకుడు చెప్తున్నమాట. సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేస్తున్నప్పుడు మేము వద్దని చెప్పామండి. మొన్న 4 నెలల క్రితం టీడీపీ వీళ్ళు రాజీనామా ఎందుకు చేయలేదని అడిగితే మీకు అడిగే హక్కు లేదని కూడా చెప్పాను. ఎందుకు మీరు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు రాజీనామా చేయమని అడిగే హక్కు లేదు, చేయాల్సింది నరేంద్ర దామోదాస్ మోడీ గారు ముందు ఇంటి ముందు ధర్నా చేయాలని చాలాసార్లు చెప్పాను. ఇవాళ అది కావాలండి ఫస్ట్. ఎందుకంటే మేము ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు రాజీనామా చేస్తారు, ఎస్ ఒక విధంగా అప్రిషియేట్ అనేది అది ముందు చేయాల్సింది. అయినా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నుంచి రాయపాటి గారు కూడా రాజీనామా చేస్తారు. రాయపాటి గారు త్యాగమూర్తి 4 సంవత్సరాల నుంచి రాయపాటి గారు పోరాడారని మేము భుజాల మేము పెట్టుకుని వీళ్ళందరినీ మళ్ళీ గెలిపించాలి. మేము గెలిపించాలా? మేము గెలిపించాలి వీళ్ళందరినీ. 4 సంవత్సరాలు వీళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళు 25 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా వచ్చేస్తారు. అవతల రాజ్యసభ అవుతారో లేదో పక్కన పెడతామండి. వీళ్ళ గురించి వీళ్ళు త్యాగమూర్తులు 25 మంది గెలిపించేస్తాం. కొత్తపల్లి గీత గారిని గెలిపిస్తాం, రాయపాటి గారిని గెలిపిస్తాం, మేకపాటి గారిని గెలిపించేస్తాం. ఇదేనండి నేను అదర్ సైడ్ ఆఫ్ ద క్వశ్చన్ అడుగుతున్నా. విత్ డ్యూ రెస్పెక్ట్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఐ నో
పర్సనల్ నేను చేయనండి. బాధగా అడుగుతున్నా, పోరాటం చేసిన పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ఇలా అన్యాయంగా చేస్తారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 6 డెడ్ లైన్ పెట్టిన, తెలుగుదేశం పార్టీ మార్చి 5 లోపు మాకు రావాల్సిన వస్తాయో రాదో అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని డెడ్ లైన్ పెట్టిన, ఇదంతా చిత్తశుద్ధా లేకపోతే ఎలక్షన్ మైలేజ్ కోసమో లేకపోతే మరో దానికోసమో చేస్తున్న రాజకీయమా? ఆమరణ దీక్షలతో సహా ఢిల్లీ దాదాపు 1100 కార్యక్రమాలు నిర్వహించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయన దీక్ష చేశారు. మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మొదట మాకు ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం ఉన్నాళ్ళైతే, రెండో ముద్దాయి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత్వం ఉంది. ఎందుకని చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు రెక్కలు ఇరిసేశారని చెప్పి 2.5 సంవత్సరాల క్రితం బాధపడి విలపించిన పని చేసినప్పుడు ఆ రోజు బయటికి రావాల్సింది మోసం చేస్తున్నారని, చెంబు నీళ్లు మట్టి ఇచ్చినప్పుడు ఆ రోజు చెప్పాం మీరు పోరాటం చేసింది. ఫైనల్గా సంవత్సరాలు ఈ బడ్జెట్ కాదు క్రితం బడ్జెట్ అప్పుడు రక్తం సలసలా మరుగుతుందన్నారు. నిజంగా నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మరిగినందుకు కాదు, ఆ కసి వచ్చిందని చెప్పి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి వచ్చింది అనుకున్నాను. ఆ టైంలో పోరాడాల్సింది నేను. సరే, మీరు హేళంలో ఆంధ్ర ప్రజల అవగాహన రాజ్యం అని నేననేది గుజరాతీ పాటలు మాట్లాడాను, నేను తెలుగులో మాట్లాడాను. తెలుగు అంటే ప్రజలు చూపించదు. కారణం ఏంటంటే, నేను ఆంధ్ర గుజరాతీ సిద్ధంగా ఉన్నాము. మీరు పదవుల కోసం ఏదైనా చేస్తారు. మీకు లెక్కల గురించి అవగాహన లేదు. అయితే నాకు లెక్కల గురించి అవగాహన ఉందా, మీ గురించి జనాలకు అవగాహన? ఎందుకంటే మాట్లాడతావు, టాపిక్ మాట్లాడమని చెప్పాను. మీరెందుకుంటారు? టాపిక్ మాట్లాడండి. మీకు నాలెడ్జ్ లేనప్పుడు టాపిక్ మాట్లాడండి. సబ్జెక్ట్ చెప్పాను మీకు, విత్ డ్యూ రెస్పెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వాళ్ళ వెనకాల ఎవరుంటాను? రాయపాటి సాంబశివరావు ఇస్తారా? మీరేమన్నా చేస్తారా? ఆమోద ముద్ర కావాలి. ప్రజల్లో ప్రజలకి నమ్మకం కావాలి. సేవ చేసే మీకు మరాఠీ వచ్చో గుజరాతీ వచ్చో తెలుగు రావట్లేదు, మీకు మద్దతు పలిక రామకోట గారికి గుజరాతీలో చెప్పాలంటే రాదు నాకు. సరే, నేను శ్రీనివాస్ గారు ఇప్పుడు కాదు, వైసీపీ అడుగుతున్న డిమాండ్ కొత్తది కాదు. తెలుగుదేశం అడుగుతున్న విభజన హామీలు 3.5 ఏళ్ల నుంచి పాడి 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 అరిగిపోయిన రికార్డు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా డెడ్ లైన్ ఎందుకు అంటున్నాను నేను, ఇవాళ నిర్ణయాలు ఎందుకు తీసుకోకూడదు అంటున్నాను. రైట్ పాయింట్ ప్రజలో పంపించాలి. మీరు అడుగుతారు 4 సంవత్సరాలు అయిపోయింది, 5 బడ్జెట్లు అయిపోయింది. ఇవాళ కూడా ఈ ప్రజల్లో వచ్చింది. ఈ రోజు ఖచ్చితంగా ఒక పాయింట్, నేను రాజీనామాలు కాదని ఒక పాయింట్, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుందాన్ని 1వ తారీఖు బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా మేము హర్షిస్తాం. మేము అఖిలపక్షం పెట్టాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ఏ కార్యక్రమం చేసినా ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, రేపు తెలుగుదేశం ముందుకు వచ్చినా, తెలుగుదేశం 2వ ముద్దే అన్నాను, క్షమాపణ చెప్పి రావాల్సిందే. ఎందుకంటున్నామంటే ఆపత్కాల సమయంలో రాలేదు. నేననేది మొదటి నుంచి పోరాటం చేసిన కాంగ్రెస్ కూడా పోరాటం చేశారు. అసలు మాధు విష్ణు గారు ఉన్నారు అక్కడ, ఆ కోటి సంతకాల కోసం రాత్రి మొదలు తిరిగారు. మేము ప్రజా బ్యాలెట్ పెట్టాం. నేను దాని గురించి అంట్లా. క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ ఆంధ్ర ప్రజానీకం, సగటు ఆంధ్ర మనిషి, సగటు ఆంధ్ర మధ్యతరగతి కానీ మిగతా వాళ్ళు మహిళ బాధపడేది ఏంటంటే ఇదేనండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదండి. గౌరవనీయులు జూపుడి గారు ఉన్నారు ఇక్కడ. నేను ఒకటి అడుగుతున్నా, అఖిలపక్షం ఎందుకు పెట్టలేదండి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను చెప్తాను, సమాధానం నేను చెప్తాను. అఖిలపక్షం ఎందుకు పెట్టలేదు? ఆయన ఒక్కలే కాదండి, చాలా మంది ఉన్నారు, వచ్చిన అఖిలపక్షం మీరు ఒక్కసారి పెట్టలేదు. ఇంత ఇబ్బంది జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం మీరు ఫెయిల్ అయిపోయారు ఈ విషయంలో. నేను చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పారు. రక్తం సలసలా మాగినప్పుడు నా మీద వ్యక్తిగతంగా ఆంధ్ర ఇంత ఇబ్బంది జరుగుతుంటే అంత వాళ్ళంటే 50 కోట్లు నిధులు ఇచ్చారంట, జిల్లా కంట 50 కోట్లు లెక్కలు ఉన్నాయో లేదో చూస్తారంట. మేము అడిగేది వాదా రాయితీల గురించి మాట్లాడుతుంటే, 1,00,000 కోట్లు రావాల్సిన రాయితీల గురించి మాట్లాడుతుంటే, వాళ్ళేమో మా రాజధాని గురించి మాట్లాడుతుంటే 1,500 కోట్లు ఇచ్చారంట. అహ్మదాబాద్ లో వారు గుజరాతీ పాటలు పాడితే అహ్మదాబాద్ లో 1,700 కోట్లు స్టేడియం ఇది కట్టడానికి ఇచ్చారండి. ఇది కన్వెన్షన్ సెంటర్. ఆంధ్ర రాజధాని 1,500 కోట్లు గుజరాతీలో పాటలు పాడితే కానీ రాదు. ఎట్టా సచ్చేదండి దీంట్లో? ఆంధ్ర ఇంత కక్షసాధ్యం అవసరమా? కలిసి పోరాడాలంట. నేనేం చెప్తాను, బీజేపీలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, తెలుగు వాళ్ళగా ఉన్నవాళ్ళు, తెలుగు వాళ్ళ పుట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మై హంబుల్ రిక్వెస్ట్, అందరూ కలిసి పోరాటానికి రావాల్సిందే. వచ్చింది మేము అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసాం. డైజన్ అంటే రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి చెప్పారంట, ఆర్డర్ ఇచ్చారు.
ఆంధ్ర వాళ్ళకి అడిగిన దానికంటే ఎక్కువైపోయింది, డైజింగ్ టాబ్లెట్లు ఉండే అదే పరిస్థితి అండి. మాది అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారంట. మాకు బాధగా ఉంది. రామగౌడ గారు ఇప్పుడు మాట్లాడండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి అజీత్ అయిపోయిన పరిస్థితి ఉందా ఉందా అనే ఒక ప్రయత్నం అనే ఒక భ్రమను మీరు క్రియేట్ చేస్తున్నారు అనేది విమర్శ. విభజన హామీలన్నీ చేస్తాం, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చామన్నారు. దాని గురించి మాట్లాడారు రామగౌడ గారు. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఆంధ్ర రాష్ట్రం విషయంలో. ఒకటి. రెండోది, విభజన చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అంశాన్ని సృష్టించాం. అయితే కానటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఏంటంటే రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, లేకపోతే దుగ్గరాజ్యం పోర్టు కానీ, ఇవన్నీ కొన్ని అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా జరుగుతుంది. 10 సంవత్సరాల్లో చేయాల్సిన పని 3.5 సంవత్సరాల్లో చేశాం. ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ఇవి కాకుండా ఎక్స్ట్రా చేసినవి కొన్ని ఉన్నాయి. అవి చెప్పుకోవడంలో మేము కూడా ఫెయిల్ అయ్యాం, డౌట్ లేకుండా ఫెయిల్ అయ్యాం. కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో బాగా ఒక ఆలోచన. ఇప్పుడు ఏంటంటే కొంతమంది శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అఖిల పక్షం అని మేము కూడా బాధపడుతున్నాం. శ్రీనివాస్ ఆలోచన మాకు ఎందుకు రాలేదా అని మేము బాధపడుతున్నాం. ఒక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారికి చాలా వినవించుకునేది ఏంటంటే ఆయనలాగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చాలా మంచి ఆలోచనతో ఉన్నాడు. ఎందుకంటే టీడీపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా మేము కూడా మీరు వచ్చేటువంటి అఖిల పక్షంలో కూర్చుంటాం. మేమేమి ఇచ్చామో చూద్దాం, దయవుంచి వినండి స్వామి అని చెప్పి చూస్తున్నాం. ఒకవేళ ఎవరు ఏమైనా ఉన్నాయనుకోండి అఖిల పక్షం మద్దతు పలిపి వాళ్ళు అందరూ రావచ్చు. తెలుగు వాళ్ళకు పుట్టారా, లేదా ఇంగ్లీష్ వాళ్ళకు పుట్టారా, లేదా తెలంగాణ వాళ్ళకు పుట్టారా అంటే అలా మాట్లాడలేదు. అలా మాట్లాడలేదండి. మేము ఇక్కడే పెరుగుతున్నాం. ఎవరికి పుట్టి ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు. అందువల్ల టాపిక్ అది కాదు. ఇప్పుడు కాదు, ఆయన ఏమన్నారంటే మీకు తెలుగు అర్థం అవుతుందా, లేకపోతే గుజరాతీలోనే మాట్లాడాలా, నాకేమో గుజరాతీ రాదు అన్నాడు అంతే. ఆయన మీ ఎవరో పుట్టడం అన్ని ఆ టాపిక్ వద్దులండి. రైట్, జూపుడు గారు ఏం చెప్పబోతున్నారు? ఎందుకండి ఇంకేదండి మాటలు ఎందుకు మారుస్తారు నాకు అర్థం కాదు. గుజరాత్ అర్థం అవటం ఏంటండి? దేశ ప్రధాని గుజరాత్ అయితే గుజరాత్ లోనే మాట్లాడాలా, ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కావట్లేదు. భాషలో ఉన్నా కూడా ఆ సమస్యకు సంబంధించింది అవుతుంది. ఏ భాషలో మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగులో పార్లమెంట్ సభ్యుడు తెలుగులో మాట్లాడితే అది మిగతా భాషలకు తర్జుమా జరిగి ఆ భాషలో వాళ్ళకి ఆ క్వశ్చన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, ఒక నిమిషం రామగౌడ గారు, మనం భాషలు కాదు భాషలు ప్రాంతాల గురించి చర్చ రామగౌడ గారు పార్లమెంట్ లో క్వశ్చన్ చేయడం మానేసి ఇచ్చినవన్నీ మానేసి ఇవాళ మా మీద ఎందుకు పడుతుంది? ఇంకా సమయం లేదు మిత్రమా. సో ఇప్పటికైనా అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం చలసాని గారు అడిగినట్టు ఏదైనా ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉందా, లేకపోతే అసలు ప్రతిపక్షాన్ని గుర్తించాం, అతను ప్రజలకు అవసరం లేదు, ఆ పార్టీ ఉండకూడదు, ఇలాంటి కామెంట్లు జగన్ గారు వాళ్ళ బడ్జెట్ జగన్ గారు ఎందుకు క్రిటిసైజ్ చేశారండి? వారేమో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసాం. ఏంటిది ఒక విషయం ఏంటంటే జగన్ గారు చేసిన తప్పేంటి బడ్జెట్? మీరు అన్నట్టుగా ఇక సమయం లేదు మిత్రమా అంటే, ఇది సమయం లేదు మిత్రమా అని చెప్పింది మా ముఖ్యమంత్రి గారే. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్రానాలజీ ఆర్డర్లో రెక్కలు తుంచేశారని, రక్తం సలసలా మరుగుతుందని, లేకపోతే ఇదేం బడ్జెట్ అని, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారే వీళ్ళందరూ కూడా వెనకాల తాటాకు చప్పుడులాగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. పోరాటాన్ని ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ ఆపిందా? అయితే వీళ్ళందరూ కోరిక ఒకటి ఉండొచ్చు, ఫస్ట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత రావచ్చు, సెకండ్ బడ్జెట్ అయిపోయిన తర్వాత రావచ్చు. కానీ నేను ఇందాక చెప్పాను, మా భుజ స్కంధాల మీద ఒక బాధ్యత ఉన్నది. ఈ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టుగా విసిరేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాం కాబట్టి ఎంత వీలైతే అంత తీసుకురావాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇది ప్రజలు కూడా హర్షిస్తారని మేము భావిస్తా ఉన్నాం. ఏది వెంటనే మీరు బయటకు వచ్చేస్తే లేకపోతే ఇంకొకటి దూరతారా, లేదా మాకు అనవసరం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా, లేకపోతే ఇక్కడున్న తెలంగాణ లాగా పోయి ఉండాల్సింది, ఇది కాదు. సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు కూడా వెంటనే రాజీనామా చేసి రావాలి అని చెప్పట్లేదు ఆయన కూడా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని ఎందుకు తప్పుపడుతున్నా నేను అడుగుతా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోమనండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగారు, వీళ్ళని మీరు అందరూ కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లొచ్చు కదా ఒకసారి. సో అఖిల పక్షాన్ని ఎవరిని తీసుకెళ్లాలండి? నేను ఒకటి అడుగుతున్నాను. అమరావతి అనేది ఈ రాష్ట్ర రాజధానిగా నిర్ణయించలేదా? అమరావతి రాజధానికి రమ్మండి. కాదండి, నేను అడుగుతున్నా, ఉండండి సార్, మాకే అబ్జెక్షన్ లేదండి. కానీ నువ్వు అమరావతి రాజధాని శంకుస్థాపనకే మేము రాము,
మమ్మల్ని దయచేసి పిలవద్దు, ఈ బ్లడ్ ఇన్విటేషన్ మాకు ఇవ్వద్దు అని చెప్పిన వాళ్ళని మీరు ఢిల్లీ దాకా మాతో రమ్మంటే వస్తారా? వస్తారా చెప్పండి, వస్తారా? రాజధాని కాదా? మీరు అడిగారు ఆ రోజు, మీరు వచ్చారండి, మీకు విఘ్నత ఉంది, మీరు వచ్చారు, మీరు ఎందుకు అడగలేదు ఆ రోజు అపోజిషన్ ని? మీరు ఎందుకు రాలేదా? మీ బుద్ధి ఉందా లేదని అడిగారు మీరు? ఎందుకు అడిగారు మీరు? ఎందుకు అడగలేదు? తీసేయండి. మట్టి తెచ్చాడా? మేమేమనుకున్నాం దాన్ని హోలీ వాటర్ అనుకున్నాం, హోలీ సాయిల్ అనుకున్నాం, కానీ ఇంత దరిద్రంగా ఉంటుందని మేము భావించలేదు. When it is true, please listen. When it is true, please listen. సో దీన్ని క్వశ్చన్ చేస్తే వీళ్ళందరూ కూడా సరసాల శ్రీనివాస్ గారు మేధావులు వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఎవరు తీసుకెళ్ళాలి? ఒకవేళ వాళ్ళు నిజంగా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి అని నిజంగా భావించినట్లయితే వీళ్ళలాగా నేను ఇలా కాదనట్లేదు, ఎందుకంటే నేను తప్పట్లేదు, పోరాటంలో ఉన్నారు, ఏ పార్టీలో లేరు కాబట్టి, ఏ పార్టీలో ఉన్నా మా మిత్రుడే, మాకు సజెషన్స్ ఇస్తాడు, మాతో సింగపూర్ కూడా వెళ్ళొచ్చాడు. తీసుకుంటాం. బొట్లోనే పడేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పక్కనుండగా దారుణంగా అవమానించారు. అరెస్ట్ చేయించి 14 గంటలు మమ్మల్ని జీపులో తిప్పారు. మీరు అలా ఎవరే? నేను 14 గంటల జీపులు ఈ రాష్ట్రంలో ఎవరు తిప్పలేదండి. తప్పు బాధలు పెట్టారు. రగిలిస్తే రగిలింది కాదా ఇది నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు రగిలిస్తే పోరాట పెట్టడం దీని వెనకాల వచ్చినాడు కాదా నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండండి, నిన్న బంధుకాలు ఇచ్చారు, మిమ్మల్ని జైల్లో పెట్టామా? జైల్లో పెట్టావా? ఏం చేశారు చెప్పరా? నేను ఏం చేశాం? సహాయ కార్యదర్శి సురేష్ బాబు జైల్లో పెట్టారు. ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు. రెండో అంశం, మేము రగిలిచ్చినటువంటి పోరాటానికి ఎవరు రగిలిచ్చారండి? తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి గారు పోరాటం లేదా? ఎప్పుడు? అన్ని సార్లు ఈ 4 సంవత్సరాలు కొన్నిట్లో విద్యను మాట్లాడతారు. గారు ప్రతిసారి పోతా ఉంటే, ప్రతిసారి అడుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ రోజు కూడా స్పెషల్ స్టేటస్ కావాలని అక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని అడిగిందా? మా మీద కాదు పోరాటం చేయాల్సింది, ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడటం కాదు. ఈ రోజు కూడా మోడీని ప్రశ్నించారు. మీరు అడిగారా? మోడీని ప్రశ్నించారా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకు అడగరు మీరు? ఎందుకు అడగండి మీరు? మా మీదకి ఎందుకు వస్తారు? అసలు ముఖ్యమంత్రి గారు రక్తం స్థాయిలో కారిపోతుందంటే సంతోషిస్తారా, లేకపోతే దీన్ని కూడా మీరేదో డ్రామా అనుకుంటారా? బీజేపీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము ఎందుకు అడుగుతున్నాం? మా మంత్రులతో సహా అడుగుతూ ఉంటే పార్లమెంటరీ సాంప్రదాయాలు తెలియవండి. రాజ్యసభలో ఉన్న వ్యక్తి అట్ట రాజీనామా చేయడట, అసలు పార్లమెంటు లోక్సభ పోయిన వాళ్ళే చేస్తారట, రాజ్యసభ నుంచి వచ్చే వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారండి. ప్రధానమంత్రి లేకపోతే పార్లమెంటరీ సాంప్రదాయాలు తెలియకుండా సమాధానం సరిపోతుందా? ప్రజల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. అసెంబ్లీ గానీ, కౌన్సిల్ గానీ, రాజ్యసభ గానీ. ఇది సమాధానం కాదు. మీరు దాన్ని అలాంటి ముందు సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రత్యేక హోదా కావాలని స్ట్రైట్ గా అడుగుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 మేము ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తే మేము ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని ఒక డిమాండ్ పెట్టుకుంటే ఈ రోజు ఉదయం వచ్చి మార్చి 5 పెట్టారు. 4 సంవత్సరాలుగా ఏం చేశారు మీరు? 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇద్దరు కూడా కలిసి ఉండి మోడీ మేము ఒకటే అడుగుతున్నాం. భారత పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారు చెప్పినటువంటి మాటలు, మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మాటలు, అలాగే ప్రధానమంత్రిగా తిరుపతిలో కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. అమరావతికి సంబంధించినటువంటి మీరేం మాట్లాడుతున్నారు ఇక్కడ?
మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు మోడీ ఉపన్యాసాన్ని? మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అక్కడ? మాట్లాడేటటువంటి బహిరంగ సభలో లేకపోయారు ముఖ్యమంత్రి గారు. టైం అయిపోయింది. కాదు. మీరు మాట్లాడండి. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు. జూపుడు గారు ప్లీజ్ బీ కామ్. మీరు మాట్లాడతారంటే ఈ రోజు ఒక్క నిమిషం విష్ణు గారు. తెలుగుదేశం అంతా కూడా డ్రామాలు ఆడుతా ఉంది. మేము మమ్మల్ని చూసి అదే రాష్ట్ర ప్రజల ముందు అదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరు డ్రామా ఆడతారు? చల్సాని గారు ఏం చేయాలి? మేము ప్రారంభించాము. ఒకవేళ కాదు జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కాదు. లెట్ మీ ఫైనల్ గా మీరు చెప్పండి చల్సాని గారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది? వాళ్ళ రాజీనామాలు మార్గం కాకపోతే, కేంద్రం పట్టించుకోకపోతే, హోదా లేదని చెప్తూ ఉంటే, హోదా కావాలంటే ఏం చేయాలి? సగటు ప్రజలు చూసే బాధ నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇందాక చూశారు కదా ఈ గొడవ, వాళ్ళు విరక్తి చెందుతున్నారు రాజకీయ పార్టీలు ఇలా ఏ విధంగా చేస్తూ ఉంటే. ఒకళ్ళనొకళ్ళని కలుసుకుని ఒక మెట్టు తగ్గిపోవాల్సిన పరిస్థితి అది జరిగే అవకాశం కనిపించట్లా నాకు. ఉండాలి. కాదు కదా, జరిగే అవకాశం కనిపించట్లేదు. అది కాకుండా వేరే మార్గం చెప్పండి. అది ఒకటే మార్గం ఏంటంటే కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పాను కదండి, అక్కడికి వెళ్ళి ఆఖరి వరకు కూడా నిలబడి పోరాడి, మంత్రులు కూడా రాజీనామా చేద్దాం, మంత్రులు కూడా వచ్చి అక్కడ ఆయన అపోజిషన్ గా కూర్చోమనండి, ధర్నా చేయమనండి, డిస్మిస్ చేసుకుంటారు ఆయన. దట్ మస్ట్ బి ద స్పిరిట్. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోమనండి మంత్రుల్ని. నేనేమన్నానంటే నన్ను వెయిట్ కాదు, నేను ఒకటి బాధ మాత్రం పడుతున్నా. 4 సంవత్సరాల నుంచి నేను చెప్పేది ఏంటంటే, నేను వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి. నేను అందరూ మాట్లాడుతున్నా, నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్యూ కాదండి ఇక్కడ. వీళ్ళందరూ కలిసి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షం కనుక పిలవకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాకి అన్యాయం చేసినట్టే. రామకోట గారు ఒకటే కోరుకున్నానండి, ఈ కాదు ఒకటేంటంటే బడ్జెట్ లో గానీ, ఒక బడ్జెటే కాదండి 2-3 బడ్జెట్లకు వరుసగా ఇలాగ అన్యాయం జరుగుతున్నప్పుడు, నేను 100 హామీలు అమలు చేయాలంటే బీజేపీ 4-5 చేసింది. మేము కనీసం శ్వాస పీల్చుకోవాలి, 35 హామీలు పాస్ మార్కులైనా రావాలండి. నేను ఒకటే చెప్తానండి వాళ్ళ రామకోట గారికి, వాళ్ళు విభజన హామీలన్నీ చేస్తే 1000 కొబ్బరికాయలు కొడతానండి వాళ్ళ ఆఫీస్ ముందు. హోదా విభజన హామీల్లో హోదా ఉందండి, ముఖ్యమైన హోదా, రాయితీలతో కూడిన హోదా. ఇట్స్ నాట్ క్లోజ్ సబ్జెక్ట్. క్లోజ్ సబ్జెక్ట్ వాళ్ళు అన్నవాళ్ళు అనాగరికులు, అజ్ఞానులు, సిగ్గులేని వాళ్ళని మోడీ గారు వాళ్ళు ఎవరు అంటలేదు. అజ్ఞానంతో మిడిపడే వాళ్ళు నేను మాట్లాడతాను. మోడీ గారు చెప్పారండి, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమా లేకపోతే తెరిచే అవకాశం ఉన్న పుస్తకమా? ఒక్క విషయం అండి, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమా లేకపోతే ఓపెన్ గా ఉందా? సార్ చాలా బుల్లెట్ పాయింట్ చెప్తాను సార్. ఒక్క విషయం, ఇందాక జూపుడి గారు చెప్పారు అఖిల పక్షం అని, దయ ఉంచి కూర్చోండి. మేము ఇచ్చిన ప్యాకేజీ కనుక నిజంగా కనుక బాగుండలేదని కనుక అంటే కనుక వీ డోంట్ మైండ్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ హోదా. ప్యాకేజీ బాగుండలేదనే విషయాన్ని తెలియజేయండి. ప్యాకేజీలో అన్ని పొందుపరిచాం, పొందుపరిచిన తర్వాత కూడా బాగుండలేదనే విషయం అఖిల పక్షం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులంతా కేంద్రంలోని బీజేపీకి చెప్తారా ప్యాకేజీ పోల్చుకోండి, నచ్చకపోతే కట్టుబడి ఉండండి, ప్యాకేజ్ చూసుకోండి, ప్యాకేజ్ హోదా ఇస్తాం, ఇది వాళ్ళు మీరు చెప్పారు. ఇదే మాట ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులంతా కేంద్రానికి చెప్తారా లేదా? కేంద్రంతో ఏం చెప్పిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి చర్చలో తిరిగి కలుద్దాం. నమస్కారం.